హెబ్రీయులు 12:10కి వెళ్దాం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎప్పుడైనా ఆ త్రోవ తప్పి వెళ్తుంటే దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. కొన్ని కష్టాలు పడతాడు, కొన్ని బాధలు పెడతాడు. ఎందుకు? మళ్ళా సరళమైన త్రోవలోకి వెళ్ళి, ఇక్కడ ఒక మాట ఉంటుంది, తన పరిశుద్ధతలో ఏం పొందుకోవాలంట? పాలు పొందుకోవాలి. సో ఈ కష్టాలు చిక్కులు ఎందుకు వస్తాయి? ఎందుకు అంటే పరిశుద్ధతలో పాలు పొందుకోవాలని. ఈ యాత్రలో నువ్వు పరిశుద్ధత నేర్చుకోవాలని. యూ నీడ్ టు లెర్న్. నీ బ్యాక్గ్రౌండ్ ఎలాగైనా ఉండని, యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ టు లెర్న్, యూ క్యాన్ గో టు హెవెన్. ఇఫ్ యూ క్యాన్ రిపెంట్ అండ్ లెర్న్, నీవు పశ్చాత్తాపడి, if you accept the blood and repent, will go to heaven. So God wants the holiness. Holiness is the highway for the journey. Without holiness, there will be hindrances in the journey. May all your hindrances be stopped from today. Okay, మీ సులువుగా చిక్కులు పెట్టు ఆటంకములన్నీ ఈ రోజుతో ఆగిపోవునుగాక.